జగిత్యాల జిల్లా అర్బన్ మండలం మోతే గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కలిసి ఆవిష్కరించారు. గ్రామంలోని దళితులంతా ఒక కమిటీగా ఏర్పడి అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని 4 కూడలిలో ఏర్పాటు చేసుకుని ఆ కూడలికి అంబేద్కర్ కూడలి అని ప్రతిపాదించారు. అందుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆమోదం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ కమిటీ సభ్యులందరి కృషి, సహాయ సహకారాల ఆధారంగానే విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగిందని అన్నారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఆవిష్కరణ వచ్చిన అంబేద్కర్ కమిటీ సభ్యులు ప్రజలందరికీ అన్నదానం కార్యక్రమాన్ని చేసి ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించారు. గ్రామ ప్రజలందరూ అంబేద్కర్ కమిటీ సభ్యుల కృషికి, పట్టుదలకు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ సంఘం నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారికి, అలాగే జీవన్ రెడ్డి సార్ గారికి, ఎమ్మెల్సీ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఈ చౌరస్తాను అంబేద్కర్ చౌరస్తాగా మార్చినందుకు దీన్ని ప్రతిపాదించడం అందరూ ఆమోదించినారు. వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ విగ్రహానికి పెట్టుకోవడానికి సహకరించిన మోతే గ్రామ పెద్దలందరికీ, అలాగే మా అంబేద్కర్ సంఘం సభ్యులందరికీ, అధ్యక్షులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఓకేనా. ఈ మోతే గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, మోతే గ్రామ ప్రజల నాయకులందరికీ, మా అంబేద్కర్ విగ్రహ కమిటీకి, ఆల్రెడీ మా అంబేద్కర్ సంఘ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ మోతే గ్రామంలో మేము ఇక్కడ విగ్రహం పెట్టుకొని ఈ రోజున ఆవిష్కరణ చేసుకున్నాం. ఈ అందరి సానుకూలంతో, అందరి ఇష్టంతో మేము అందరం మంచి వ్యక్తులు మాకు సహకారం చేసారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ విగ్రహానికి మా మోతే నాయకులు ప్రతి ఒక్కళ్ళు మాకు సహకారం చేసిర్రు. మాకు ప్రతి ఒక్క విషయంలో మాకు సపోర్ట్ ఉన్నారు. మేము అందరం కలిసికట్టుగా ఉండి ఈరోజు విగ్రహం ఇక్కడ ఆవిష్కరణ చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్లస్ ఈ విగ్రహం ఈ అంబేద్కర్ చౌరస్తాను ఇవాళ ప్రకటించినందుకు ఈ మోతే ప్రజా నాయకులకు మొత్తం మందికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్. అంబేద్కర్ విగ్రహ కమిటీకి ఇచ్చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, గ్రామ నాయకులు, సర్పంచులు, జడ్పీటీసీలు, వార్డు సభ్యులు, అంబేద్కర్ సంఘ నాయకులు, సంఘ సభ్యులు, మోతెల ప్రతి ఒక్కరికి, ఈ విగ్రహానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి పాదాభివందనములు చేస్తూ ఈ అంబేద్కర్ విగ్రహ ఏరియాను, అంబేద్కర్ ఏరియాని ఇవాళ ప్రకటించాము. మా ఊళ్ళో ప్రతి ఒక్కరూ దీనికి సహకరించినందుకు ప్రజాప్రతినిధులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన నా విగ్రహ కమిటీ సభ్యులకు, గ్రామ సభ్యులకు, రాజకీయ నాయకులకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా వారికి పాదాభివందనం చేస్తున్నా. ఇందులో ఎలాంటి తప్పిదములు ఉన్నా కానీ క్షమించమని ప్రతి ఒక్కరికి నేను నా పేరు పేరున నమస్కరిస్తున్నా. జై భీమ్, జై అంబేద్కర్ అన్న. మంచి సంతోషం. ఏది ఈసారి అన్న వచ్చినందుకు చాలా సంతోషం.